అలా బాల్కనీలోకి వెళ్ళి చల్లగా గాలేస్తుంది కదా అని ఇటు అటు చూస్తూ నుంచున్నానండి సాయంత్రం. అయితే ఆకాశంలో పిట్టలు రివ్వరివ్వన ఎగురుతూ, పావురాలు గుంపులు గుంపులుగా ఎంత బారులు తెరిచి రకరకాల డిజైన్స్ అన్నమాట. అవి ఎగరటం కూడా అంత అందంగా ఆకాశంలో వెళుతున్నాయి. గుంపులు గుంపులు ఎంత స్నేహం అండి వాటికి ఒకదానితో. అలా ఎగురుతున్నవి చూస్తూ ఉంటే ఒక కథ గుర్తొచ్చింది. ఒకప్పుడు 2 పావురాలు, ఒక కప్ప ఉండేదిట. ఆ కప్పకి పావురాలకి స్నేహం ఉండేది. ఆ కప్ప తోటి ఈ పావురాలు ఎక్కడెక్కడో ఎగిరి వెళ్ళి వచ్చి అప్పుడు తీసుకొచ్చినటువంటి ఆ చిన్న చిన్న ఆహారాన్ని ఈ కప్పకి ఇస్తూ ఉండేవి, రకరకాలవి. అలాగే ఈ కప్ప దగ్గర ఉన్నవి ఆ పావురాలకి ఇస్తూ ఉండేది. అవి ఎంతో స్నేహంగా ఉండేవి. ఒకసారి వేసవి కాలంలో ఆ కప్ప ఉన్న పొలం ఎండిపోయింది. పాపం నీరు లేకుండా అయిపోయింది. అయితే ఇక్కడ నీరు లేదు, ఎక్కడికన్నా వలస వెళ్ళిపోవాలి అని అన్నీ అనుకుంటున్నాయట. అయితే ఈ పావురాలు కూడా ఇక్కడ ఏమీ దొరకదు, తాగటానికి నీళ్ళ చుక్క లేదు, ఏమీ లేదు, దూరంగా ఎగిరి వెళ్ళిపోదామంటే నేను మీతో వస్తాను అని కప్ప అన్నదిట. నిన్ను ఎలా తీసుకెళ్ళగలం, నువ్వెలా మాతో పాటు సమానంగా ఆకాశంలో ఎగరగలవు, ఎలా రాగలవు అని కప్పని అడిగాయి ఆ పావురాలు. పాపం బాగా బాధపడిందిట ఆ కప్ప. ఏం చేయాలి అని ఒక రోజంతా ఆలోచించిందిట. ఆలోచించి మర్నాడు కలిసినప్పుడు ఆ పావురాలని తోటి తను చెప్పిందిట, నాకు ఒక ఉపాయం తోచింది. చూడండి, మీ ఇద్దరు ఒక కర్రని పుల్లని గట్టిగా చెరువు పక్కన పట్టుకోండి, నేను మధ్యలో ఆ పుల్లని కరిచి పట్టుకుంటాను నోటితోటి, అలా ముగ్గురం వెళ్ళిపోవచ్చు, ఎంత దూరమైనా నేను మీతో కలిసి రాగలను, నన్ను తీసుకెళ్ళండి, మీతోటి వదిలేసి వెళ్ళొద్దు అని అందిట. అంటే స్నేహం కదా మరి, వదిలేస్తాయా? వదిలేయకుండా సరే కప్ప ఆలోచనని ఒప్పుకున్నాయిట. సంతోషంగా తీసుకెడతాను రమ్మన్నాయిట. ఆ కర్రని చెరువు పక్కన పట్టుకున్నాయిట. పట్టుకుంటే మధ్యలో ఆ కప్ప ఆ కర్రని పట్టుకుందిట తన నోటితోటి, చేతులతోటి. నువ్వు మాత్రం నోరు తెరవకు, ఎవరు ఏమన్నా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నోరు తెరవకుండా పట్టుకో, జాగ్రత్తగా వెళ్ళిపోదాం అని చెప్పేయట. అవి ఆకాశంలో అనే ఎగురుతూ పెడుతున్నాయిట. పావురాలు కదా, పిట్టలు కదా, పైన ఎగురుతాయి. ఎగురుతూ పెడుతూ ఉంటే కింద ఆడుకుంటున్న పిల్లలు భూమి మీద నుంచి పైకి తలెత్తి చూసి అందరూ అనుకున్నారట, అరే చూడండి చూడండి, ఈ పావురాలు భలే వెళుతున్నాయి, ఎంత చక్కగా తీసుకెడుతున్నాయో, అమ్మో వీటి తెలివి చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయో, వదలకుండా కప్పని ఎలా తీసుకెడుతున్నాయో అని అందరూ అనుకున్నారట. అనుకుంటే ఈ పావురాలను మెచ్చుకుంటున్నారు, వాటి తెలివి అనుకుంటున్నారు, అంతేగాని నేను చెప్పాను కదా, నా ఉపాయం కదా, నన్నెవరూ మెచ్చుకోవట్లేదు ఏమిటి అని కప్ప అనుకుందిట. అనుకుంటే ఇంకో ఊరికి వెళ్ళింది. ఎగురుతూ ఎగురుతూ వెళుతున్నాయిట. ఎంత దూరం వెళ్ళినా కానీ అందరూ ఆ పావురాలని, వాటి అందాన్ని, వాటి తెలివిని మెచ్చుకుంటున్నారు. కానీ తీసుకెడుతున్నాయి, ఇంత కష్టమైనా వదిలేయకుండా అంత భారాన్ని మోస్తూ తీసుకెడుతున్నాయి అని అనుకుంటున్నారు. కానీ కప్పనెవరు అనుకోవట్లేదు. అయితే ఆ కప్పకి క్రోషం వచ్చిందిట. ఒకసారిగా నోరు తెరిచి అందిట, ఇదంతా నా తెలివే, నేనే చెప్పాను వీటికి ఉపాయం, ఎవరు తెలుసుకోవట్లేదు ఏమిటి అని చెప్పని అరవటానికి నోరు తెరిచింది. తెరిచేటప్పటికి ఇంకేముంది, పైనుంచి పల్టీలు కొట్టుకుంటూ 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 కింద పడిపోయి ఎక్కడికి వెళ్తుంది ఇంకా పాపం. అవి ఎంత కష్టపడి స్నేహితులు ఎంత తీసుకెడదామని ఏమనుకున్నా, దీని బుద్ధి వల్ల, నా తెలివి, నా అహంకారం, నేను అనే బుద్ధి వల్ల మొత్తం కోల్పోవలసి వచ్చింది. అందుకని స్నేహితుల్ని నమ్మిన వారు నమ్మినట్టు ఉండాలి. కానీ మధ్యలో మన తెలివి చూపిద్దాం, మన్ని మెచ్చుకోవాలి, అందరూ మన గొప్ప చూపించుకుందాం అనుకుంటే స్నేహితుల్ని కోల్పోతాం, కొన్నిసార్లు మన ప్రాణాలను కూడా కోల్పోవలసి వస్తుంది. అది కప్ప ప్రయాణం. ఇంకోసారి ఒక
చిన్న కొలంలో ఉంది. ఆ కొలంలో కప్పలు కొన్ని ఉండేవి. ఇంకో దగ్గర కప్పలు ఉంటూ ఉంటే చిన్న చిన్న పురుగుల్ని తింటూ అవి గడుపుతూ ఉండేవి. ఒక పెద్ద తుఫాను వచ్చింది. తుఫాను వచ్చి అలలు వచ్చినప్పుడు ఎగురుతూ ఆ అలలతో పాటుగా ఒక బంగారు చేప మెరిసిపోతూ ఉందిట. ఎంతో అందమైన చేప ఆ అలలకు కొట్టుకుని వచ్చి ఈ కొలంలో పడిపోతే అది పాపం ఆ కొలంలోనే ఎలాగ తిరుగుతూ ఒక్కటి ఒంటరిగా అలా ఏదో గడుపుతూ ఉంటే ఈ కప్పలన్నీ అనుకున్నాయిట, ఈ చేప ఏమిట్లేదు, మళ్ళాగా ఏమన్నా ఎగరగలదా, చింగిరా మళ్ళాగా బెక్కబెక్కమని అరవగలదా, ఏమీ చెయ్యలేదు, దీనికి ఏమీ చేత కాదు, రాదు అని అనుకున్నాయిట. నిజానికి అది బంగారు చేప, మెరిసిపోయేది, ఎంతో అందమైనది. అన్నిట్లకన్నా దాని విలువ ఈ కప్పలకి తెలియదు. పాపం ఇది బంగారు చేప ఒంటరిది కదా, అయ్యో నేను నిజంగా ఏమీ చేత కానిది అన్నా, నాకేమీ రాదా అని, పాపం రాదు, నాకేమీ రాదు, నాకేమీ చేత కాదు అని చెప్పి అనుకుని కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుని బాధగా ఉండేది అక్కడ. అలాగ కొంతకాలానికి మళ్ళీ ఒక తుఫాను వచ్చిందిట. మళ్ళీ అలలు వచ్చి పడి వెనక్కి పెడుతున్నప్పుడు ఈ చేప ఎగిరి ఆ అలలతో పాటు మళ్ళీ సముద్రంలోకి తన చేపలు ఉన్న చోటుకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అక్కడేమైంది, ఆ చేపలు చిన్ని చిన్ని చేపలు, వేరే చేపలు, రకరకాల చేపలు అనుకునేట, అబ్బా ఇది ఎంత అందమైంది, ఎక్కడి నుంచి వచ్చింది, భలే మెరుస్తుంది, ఇంత అందమైన చేప వచ్చింది గుంపులోకి, ఎంత బాగుందో అని చెప్పని అనుకున్నాయట. అలా విలువ తెలియని చోటికి, మనమేంటో తెలియని చోటికి వెళ్ళి ఉన్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు పట్టించుకుని బాధపడి కుంగిపోకూడదు. మళ్ళీ సమయం వచ్చినప్పుడు మన వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు మనకి తగిన గుర్తింపు అనేది దొరుకుతుంది. సమయం కోసం ఎవరైనా వేచి ఉండాలి. పుచ్చి పిల్లలు పడుకునేటప్పుడు చక్కటి కథలు వింటూ అమ్మ పక్కన హాయిగా నిద్రపోతే అది వేరే అండి. పడుకునే ముందు ఏది విన్నామో, చదివామో, చూసామో అవే మైండ్లో వచ్చి కళలు కూడా పిల్లలకి అవే వస్తాయి. కాబట్టి మంచి నీతి కథలు, చక్కటి దేవుడివి, మైథాలజీ దానికి చెప్పింది, వాటికి సంబంధించిన కథలు చెప్పామనుకోండి హాయిగా నిద్రపోతారు. వాటిలో ఉండే నీతి నేర్చుకుంటారు. వాళ్ళ ఎదుగుదలకు కూడా తోడ్పడే ఈ కథలను తప్పకుండా వినిపించండి. గ్యాడ్జెట్తో అవసరమే లేకుండా అమ్మ పక్కన పడుకుని హాయిగా వింటారు పిల్లలు.